హరి ఓం. ప్రియాత్మ స్వరూపులారా, పంచతంత్రం నుండి మిత్రలాభం అనే మొదటి తంత్రాన్ని వరుసగా వీడియోలుగా విస్తారంగా, అందులో కథ సెకండరీ, ఆ కథ నెపాన చెప్పబడినటువంటి ఇంగిత జ్ఞానం, లోక జ్ఞానము, దీన్ని ప్రధాన అంశంగా అంటే ప్రైమరీగా స్వీకరించి చేస్తున్న విశ్లేషణ వీడియోల్ని మీతో పంచుకుంటూ వస్తున్నాను. ఆ వరుస క్రమంలో గత వీడియోలో ఈ హిరణ్యకుడు లఘుపతనానికి పతనకము అనే కాకికి ఆ ఎలుక చెప్పిన కథ, జింక నక్కని నమ్మి మోసపోయి ఆ కథ చెప్తుంది. అంటే యుక్తాయుక్తత పాటించే స్నేహం చేయాలి, అంతేగాని ఎలా పడితే అలా స్నేహం చేయకూడదు. ఎందుకంటే నేను భోజ్యాన్ని, నువ్వు భోక్తవు, కాబట్టి నీతో నాకు స్నేహం పొసగదు. దీనికి ఉదాహరణగా కథ చెప్తానంటూ చెప్తోంది. జింక దగ్గరికి దాన్ని పోతరించిన మాంసాన్ని తాను స్వయంగా వేటాడి తినలేదు కాబట్టి ఫ్రెండ్షిప్ వల వేయాలి అని వచ్చి దరిచేరిన జింక ట్రాప్లో పడిపోయిన, నక్క ట్రాప్లో పడిపోయిన జింక తన మిత్రుడు సుబుద్ధి అనేటటువంటి ఆ నక్కని తీసుకుని తన వాసస్థలానికి చేరితే అక్కడ మందార వృక్షము మీది కాకి తన మిత్రమైన మృగమును చూచి ఎవ్వడితడు అని అడిగాను. అప్పటికి వాటి వాసస్థలమైన ఆ చెట్టు దగ్గరికి వెళ్తే చెట్టు మీద కాకి ఆల్రెడీ చూస్తూ ఉంది, ఇంకా తన ఫ్రెండ్ రాలేదే అని. అక్కడికి ఇద్దరు జింక తన కొత్త స్నేహితుడైన నక్కని పట్టుకుని వచ్చేసరికి కాకి అడిగింది ఎవ్వడితడు అని. అంటే వెంటనే ఈ జింక అన్నది, ఈతడు సుబుద్ధి అని జంబుకోత్తముడు, నా చెలిమి కోరి వచ్చినవాడని జింక చెప్పాను. ఏమీ తెలియదు, కానీ వాడి తీయని మాటల ట్రాప్కి ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి జింక చెప్పింది, ఇతడు సుబుద్ధి అని జంబుకోత్తముడు, నక్కలలోనే ఉత్తముడు, మిగతా ఏ నక్కల్ని చూసిందని అప్పుడే కంక్లూజన్కి రావడం, మాట తీరుని పట్టి మైమరచిపోయి అన్నది. అంటూ ఇతడు నా చెలిమి కోరి వచ్చినవాడు అని చెప్పాడు. చెప్పగానే ఆ మాటలు వాయసము విని ఇట్లని, ఆ మాటలు విని కాకి అంది, వాయసము కాకి ఈ విధంగా అంది, క్రొత్తగా వచ్చిన వారిని నమ్మవచ్చునా? ఇప్పుడు నీవు చేసిన పని మంచిది కాదు. కులశీలములు తెలియక ఎవరికి గాని తావిచ్చుట తగదు. పూర్వము మార్జాలమునకు జరద్గవమను గృధము తావిచ్చి మృతి పొందెను, అది విస్తరముగా వివరించదా విను. ఈ కాకి అన్నది, నువ్వు చేసిన పని మంచిది కాదు. ముందు వెనుకలు చూసుకోకుండా, ఒక వ్యక్తిని పరిశీలించకుండా, అతడి కులశీలములు అంటే అతడు ఏ జాతి వాడు,